గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనము శాతవాహనుల అనంతర కాలం అంటే క్రీస్తు శకం 200 నుంచి క్రీస్తు శకం 600 సంవత్సరాల మధ్య ఆంధ్రదేశంలో ఉన్న సాంఘిక ఆర్థిక పరిస్థితులను మనం తెలుసుకుంటాం. ఎగ్జామినర్ కి మోస్ట్ ఫేవర్డ్ టాపిక్ ఇది. అంటే సాంఘిక ఆర్థిక మత పరిస్థితుల మీద క్వశ్చన్ ఇవ్వడానికి ఎగ్జామినర్ చాలా చాలా ఎక్కువగా కన్సిడర్ చేసే టాపిక్ ఇది. కాబట్టి మనం ఖచ్చితంగా దీనికోసం మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనం అయితే నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఎవరు? గుడ్ మార్నింగ్ అమ్మా. ఒక మెసేజ్ పెట్టారు. ఏంటది? ఆంధ్ర జాతి మరియు ఆంధ్ర దేశానికి సంబంధించి ఫస్ట్ యూనిట్ లో కన్ఫ్యూజింగ్ గా ఉంది, దాన్ని క్లారిఫై చేయండి అని. అనదర్ ఇంపార్టెంట్ బిట్ అది కూడా ఖచ్చితంగా ఎగ్జామినర్ అడుగుతాడు అనమాట. ఏది? ఆంధ్ర జాతిని ప్రస్తావిస్తున్న శాసనం ఏది, గ్రంథం ఏది? ఆంధ్ర దేశాన్ని మొదటిసారిగా ప్రస్తావిస్తున్నటువంటి శాసనం ఏది, గ్రంథం ఏది అనేది ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేసుకొని మనం క్రీస్తు శకం మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం. క్రీస్తు శకం అంటే 200 AD నుంచి 600 AD వరకు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులు ఏంటి అనేది. ఓకే, ఇది శాతవాహనుల అనంతర కాలం నుండి మనకి తూర్పు చాళుక్యులు అవతరించే వరకు ఉన్న కాలం అన్నమాట ఇది. సో అయితే అంతకుముందు మనం ఒకసారి ఆంధ్రులు అంటే ఒక జాతి, ఆంధ్రదేశం అంటే వాళ్ళు నివసించే చోటు, మరి వీటిని ప్రస్తావిస్తున్నటువంటి ఆధారాలు ఏంటి, మొదటిసారి వీటిని ప్రస్తావిస్తున్న టెక్స్ట్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు ఇది ఎగ్జామినర్ అడిగాడు అనమాట. కనీసం 3 సార్లు అడిగాడు. సో మరి ఆంధ్రులు చెప్తున్నాం కదా చాలా పురాతనమైన జాతి అని చెప్తున్నాం కదా, చాలా ప్రాచీనమైన జాతి అని. మరి దానికి ఆధారాలు ఏంటి అంటే, ఆంధ్రుల కోసం ప్రస్తావిస్తున్నటువంటి ఒక జాతిగా ఆంధ్రుల కోసం ప్రస్తావిస్తున్నటువంటి మొదటి ఆధారం, భారతదేశపు మొదటి లిఖిత ఆధారం ఐతరేయ బ్రాహ్మణం. అంటే ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణం, ఐతరేయి బ్రాహ్మణం. ఇది క్రీస్తు పూర్వం 1500 BC నాటిది. ఇందులో ఆంధ్రుల కోసం ప్రస్తావన మొదటిసారిగా ఉంది. ఏమని ఉందంటే, ఈ కథ అవసరం లేదు, ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఆంధ్రుల్ని ప్రస్తావిస్తున్నటువంటి తొలి గ్రంథం ఐతరేయ బ్రాహ్మణం. ఇందులో చిన్న కథ ఉంది. ఏంటంటే సునస్సేపుని కథ అని ఉంది. ఆ సునస్సేపుడిని విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి తీసుకెళ్తాడు అనమాట. తీసుకెళ్తే అక్కడ కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తే అందులో ఆంధ్రులు కూడా వ్యతిరేకిస్తే వీళ్ళందరినీ శపించేస్తాడు అనమాట విశ్వామిత్రుడు. మీరందరూ సౌత్కి వెళ్ళిపోండి, వింజ పర్వతాలు దాటి వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేస్తాడు అనమాట. ఆ తెగల్లో ఆంధ్ర, పుండ్ర, పులింద, మూతిబా అనేటటువంటి తెగలు ఉన్నాయి. ఆ విధంగా ఇవి సౌత్ లో సెటిల్ అయినాయని ఐతరేయ బ్రాహ్మణం చెప్తుంది. ఆ కథ మనకు అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఆంధ్రుల కోసం ప్రస్తావిస్తున్నటువంటి మొదటి గ్రంథం అయితే ఐతరేయ బ్రాహ్మణం. ఇక మొదటి శాసనం అశోకుని 13వ శిలా శాసనం. అంటే భారతదేశంలో ఇన్స్క్రిప్షన్స్ లో ఫస్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఏమో అశోకునివి. సో శిలా శాసనాలు మొదట అశోకునివి. కాబట్టి అందులో 13వ శిలా శాసనం అతను ఏం చెప్పాడంటే, ఆంధ్రదేశం కోసం చెప్పట్లే అతను ఏం చెప్తున్నాడంటే, ఆంధ్రులు నా రాజ్యంలో భాగంగా ఉన్నారు, నా రాజ్య విషయంలో ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే ఆంధ్రుల కోసం పేర్కొన్న మొదటి గ్రంథం ఐతరేయ బ్రాహ్మణం అయితే మొదటి శాసనం అశోకుని 13వ శిలా శాసనం. ఓకే, కన్ఫ్యూజన్ లేదు, ఎక్కడ కన్ఫ్యూజ్ అవద్దమ్మా. కొత్త వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్, ఆంధ్రదేశం కోసం ప్రస్తావిస్తున్నటువంటి మొదటి గ్రంథం బౌద్ధ జాతక కథ అయినటువంటి భీమసేన జాతకమేమో ఆంధ్ర పదాన్ని ప్రస్తావిస్తుంది. ఆంధ్ర పదము అంటే అది ఆంధ్రదేశము అని, ఆంధ్ర పథం ప్రస్తావిస్తుంది. అలాంటి జాతకమే ఇంకోటి ఉంది, శరివణిజ జాతకం. ఇది ఆంధ్ర నగరి, అంటే ఆంధ్ర నగరి ధాన్యకటకం అని చెప్తారు చరిత్ర పరిశోధకులు. సో ఆంధ్ర నగరిని ప్రస్తావిస్తుంది శరివణిజ జాతకం. ఆంధ్ర దేశాన్ని అంటే ఆంధ్ర పథాన్ని ప్రస్తావిస్తుంది భీమసేన జాతకం. ఆ భీమసేన జాతకం ప్రస్తావించిన ఆంధ్ర పథానికి ఈ శరివణిజ జాతకం ప్రస్తావించిన ఆంధ్ర నగరి రాజధాని. అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, అంటే ఆంధ్ర పథాన్ని ప్రస్తావిస్తున్నటువంటి ఆధారం ఏదని
ఈ రెండు ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి, భీమసేన జాతకం, సిరివెన్నెల జాతకం. దాన్ని నేను ఎలా ఎలిమినేట్ చేశానంటే, ఇక్కడ వణిజ అంటే వర్తకుడు అని అర్థం. ఓకే, వర్తకుడు లేదా వర్తక సంఘానికి నకరము అని ఒక పేరు ఉంది. ఆ నకరమే తర్వాత నగరము అయింది. ఆ నగరం ఇదిగో ఆంధ్ర నగరి. కాబట్టి ఈ నగరిని పేర్కొంటున్నది ఈ వణిజ అని గుర్తుపెట్టుకున్నాను అనమాట. అర్థమైందా? నెక్స్ట్ భీమసేన జాతకం ఆంధ్ర పదాన్ని పేర్కొంటుంది. మరి శాసనం ఏది అంటే పల్లవ యువ మహారాజు శివస్కందవర్మ మైదవోలు తామ్ర శాసనం. మైదవోలు తామ్ర శాసనం ఆంధ్ర పతాన్ని పేర్కొంటుంది అనమాట. ఆంధ్ర పతం అంటే పల్లవులు వాళ్ళ రాష్ట్రాలని పతము అనేవారు కూడా. అదే ఆంధ్ర పతాన్ని పేర్కొంటుంది మైదవోలు శాసనం. ఇది శివస్కందవర్మది. ఓకే, ఇక్కడికి మీకు కన్ఫ్యూజన్ క్లియర్ అయింది అనుకుంటా. ఓకే రైట్. ఇప్పుడు మనము అసలు టాపిక్ లోకి వెళ్తే 200 నుంచి 600 మధ్య ఆంధ్రదేశంలో ఎలాంటి సాంఘిక ఆర్థిక పరిస్థితులు ఉన్నాయనేది మనం తెలుసుకుంటాం. అయితే అంతకు ముందు మనం కొన్ని క్వశ్చన్లు ఇచ్చినప్పుడు జస్ట్ ఎలిమినేట్ చేసుకోవటానికి మన సిలబస్ లో లేరు, కానీ ప్రాచీన పల్లవుల కోసం లైట్ గా తెలుసుకోవాలి. ప్రాచీన పల్లవుల కోసం జస్ట్ విత్ ఇన్ 2 minutes లో చెప్తాను చూడండి. ప్రాచీన పల్లవులకి ఆద్యుడు సింహవర్మ, ఇతనే వీరకూచవర్మ అని కూడా బిరుదు ఉంది. ఇతను మనకి వీళ్ళు యాక్చువల్ గా ప్రాచీన పల్లవులు చూడండి, శాతవాహనుల తర్వాత వనవాసి లేదా కర్ణాటక రాజ్యాన్ని పాలించారు చుటునాగులు, లేకపోతే చుటులు అని అన్నాం కదా. వాళ్ళకి సామంతులుగా ఉండేవారు వీళ్ళు. ప్రధానంగా వాళ్ళకి సామంతులుగా ఉండి ఇక్ష్వాకుల టైంలో ఈ కృష్ణానది ముఖద్వారాన్ని అంటే ధాన్యకటకం అంటే విజయపురి మీద దాడి చేసి సింహవర్మ రుద్ర పురుషదత్తుడిని తొలగించి ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు. కాబట్టి మనకు అతను అవసరం. ఓకే, సింహవర్మ. అది మంచికల్లు శాసనం కూడా చెప్తుంది ఆ విషయాన్ని. ఓకేనా, ఇతను మంచికల్లు శాసనం. సో అది పల్లవ ఆద్యుడు సింహవర్మ. పల్లవుల్లో 2 శాఖలు ఉన్నాయి. అంటే ప్రాచీన పల్లవులు, మహాపల్లవ శాఖ. మహాపల్లవ శాఖ అంటే సింహ విష్ణువు, మహేంద్రవర్మ, నరసింహవర్మ. అంటే ఇప్పుడు మనకి వాళ్ళ రాజధాని కంచిలో వాళ్ళు సెటిల్ అయ్యారు. గొప్ప గొప్ప ఆలయ నిర్మాతలు. ఇప్పుడు చూడండి, మా రాతి పంచపాండవ రథాలు ఇలాంటి వాటి నిర్మాతలు వాళ్ళు. ఓకే, వాళ్ళని పక్కన పెట్టిస్తే ఇక్కడ మనకు ప్రాచీన పల్లవులు ఆంధ్ర ప్రాంతాలు అంటే కృష్ణానది దక్షిణంగా పాలించారనమాట. వాళ్ళ కోసం లైట్ గా తెలుసుకోవాలి. సో సింహవర్మ మొదటి రాజు, అతని కొడుకు శివస్కందవర్మ మైదవోలు శాసనం వేశాడు. అతనే ఇరహడగల్లి శాసనం కూడా వేశాడు. తన అవసరం కూడా మనకు ఉంది. సో అయితే ఏంటి పల్లవులు ఎక్కడి వారు అంటే, కొంతమంది పల్లవులు ఏం చెప్తారంటే, రసనాయకం అని ఒక శ్రీలంక చరిత్రకారుడు, వీరు తమిళులు అని చెప్తాడు. అందులో శిలప్పధికారం అనే ఒక గ్రంథం ఉంది సంగమయుగంలో. ఆ శిలప్పధికారంలో కథనాధారంగా చేసుకుని ఆ నెడిముడి కిల్లి అదంతా మీకు ఇప్పుడు అనవసరం అనుకోండి, ఇప్పుడు మన బిజినెస్ కాదు అది. సో రసనాయకం అనే శ్రీలంక అతను, వీళ్ళు తమిళ్ అని చెప్తాడు. విన్సెంట్ స్మిత్ వీళ్ళు విదేశీయులు అని చెప్తాడు. అతను ఎలా చెప్తాడంటే పహ్లవా అన్నది కదా, పహ్లవులు అని, స్కితియన్లు, పహ్లవులు అని కొంతమంది విదేశీ శకులు వచ్చారు. ఆ పహ్లవులు ఈ పల్లవులు అని చెప్తాడు అనమాట. అయితే మనకి బిఎస్ఎల్ హనుమంతరావు ఏం చెప్తున్నారంటే, మహావంశ అనే బౌద్ధ గ్రంథము మహాదేవ భిక్షు అనేటటువంటి బౌద్ధ గురువు శ్రీలంకలోని అనురాధాపురంలో ఒక స్తూపాన్ని నిర్మించాడు. ఆ స్తూప నిర్మాణానికి పల్లవ బొగ్గ అనే ప్రాంతం నుండి 10,000 మందిని తీసుకెళ్లాడు అని మహావంశ చెప్తుంది. ఆ మహావంశ గ్రంథంలో చెప్పబడిన పల్లవ బొగ్గ ఏరియాకి సంబంధించిన వారి పల్లవ బొగ్గని పల్నాడుగా గుర్తిస్తున్నారు. అర్థమైందా? అంటే పల్నాడులోనే వీరు ప్రాథమికంగా వీరి ప్రథమ నివాసం పల్నాడే అని బిఎస్ఎల్ హనుమంతరావు ఈ ఆధారం ద్వారా చెప్తున్నారు అనమాట. ఇక్కడ వరకు మనకు సరిపోతుంది. ఇంకా పల్లవులకు సంబంధించి ఇనఫ్ ఈ ఇన్ఫర్మేషన్ మనకి అట్లీస్ట్ తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక మనం మాట్లాడుకుంటే, నెక్స్ట్ ఇంకా మనం ఈ పరిస్థితుల్ని అధ్యయనం చేసే ముందు రేనాటి చోడుల కోసం కూడా తెలుసుకోవాలి. రేనాటి చోడులు అంటే రాజకీయంగా పెద్ద ప్రసిద్ధి కాకపోయినప్పటికీ చరిత్రలో వీళ్ళు మొదటి తెలుగు తొలి అంటే మొట్టమొదటి తెలుగు శాసనాన్ని వేయించి ఆ క్రెడిట్ కొట్టేశారనమాట. అర్థమైందా? కల్చరల్ గా. ఓకేనా, రేనాటి చోడుల్లో ధనుంజయ వర్మ
అంటే రేనాటి చోడులు అని ఎలా వచ్చిందంటే కరికాల చోళుడు, అంటే చోళుల్లో ప్రాచీన చోళుల్లో ఒక రాజు ఉన్నాడు కరికాల చోళుడు అని. ఆ కరికాల చోళుడు సంతతి వాళ్ళమని వీళ్ళు చెప్పుకున్నారు, అందుకే చోడులు అని కనబడుతుంది మీకు. ఈ రేనాటి చోడుల్లో ధనుంజయ వర్మ యొక్క కళుమెల్ల శాసనం, కళుమెల్ల శాసనం ఇది తెలుగులో మొట్టమొదటి శాసనం. ఆ కీర్తిని పొందినటువంటి వారు రేనాటి చోడులు. ఓకే రైట్, ఇప్పుడు మనం మన టాపిక్ లోకి వెళ్ళిపోతాం. అసలైన టాపిక్ ఇవాళ. సో శాతవాహనుల తర్వాత నుంచి తూర్పు చాళుక్యులు రాజ్యంలోకి వచ్చే సమయం వరకు ఉన్న కాల పరిస్థితుల్లో ఫస్ట్ పాయింట్ మీరు క్యాచ్ చేయాల్సింది, రాజకీయాలకి కేంద్రం తీర ప్రాంతమైంది. అర్థమవుతుందా? తీర ప్రాంతమే ఆంధ్రదేశ రాజకీయాలకు కేంద్రమైంది. ఎందుకో కూడా నేను చెప్తాను. అంటే కోస్టల్ ఏరియాకి వచ్చింది పాలిటిక్స్ అన్ని, ఆంధ్ర పాలిటిక్స్ అన్ని. ఇప్పుడు చూడండి, శాతవాహనులు తెలంగాణ ఏరియాని చాలా పాలించారు. అక్కడ కోటిలింగాల లేకపోతే కొండాపూర్ ఇలాంటి ఎన్నో శాతవాహన ప్రాంతాలు ఉన్నాయి. వాటి ప్రాధాన్యత అంతా క్రమంగా క్షీణిస్తూ కథ ఎక్కడికి వచ్చింది? తీర ప్రాంతాలకి వచ్చింది, తీరాంధ్రాకి వచ్చింది అన్నమాట, కోస్టల్ ఆంధ్రాకి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తర్వాత రాజులు చూడండి, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇది మామూలుగా రఫ్ గా మన ఆంధ్ర అనుకోండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుకోండి. ఈ తర్వాత రాజులు అంటే శాతవాహనుల తర్వాత రాజులు ఫస్ట్ చెప్పండి. ఇక్ష్వాకులు ఎక్కడ? ఇక్ష్వాకులు విజయపురి, రైట్. ఆ తర్వాత ఇక్ష్వాకుల తర్వాత బృహత్పలాయనులు ఎక్కడ? కోడూరు మచిలీపట్నం దగ్గర. తర్వాత శాలంకాయనులు ఎక్కడ? పెదవేగి లేదా వేంగి తూర్పు ఏలూరు దగ్గర. అలాగే మరి విష్ణుకుండంలో ఒక రాజధాని తూర్పు గోదావరిలో దెందులూరు, అది కూడా తీర ప్రాంతమే. విష్ణుకుండం తర్వాత ఆనంద గోత్రజులు కంతేరు, అది కూడా ఇక్కడే. విష్ణుకుండంలో ఇంకొక రాజధాని వేల్పూరు, అది కూడా ఇక్కడే. అంటే రాజకీయాలు అంటే ఆంధ్రదేశ రాజకీయాలకు ఈ కాలంలో తీరాంధ్ర కోస్టల్ ఏరియా కేంద్రమైంది. ఒక స్టేట్మెంట్ ఎగ్జామినేషన్ లో ఇంపార్టెంట్. ఎందుకయింది అనేది ఇంకొక ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఎందుకయింది అంటే శాతవాహనుల చివరి కాలంలో, శాతవాహనుల యొక్క అంతమయ్యే కాలంలో శాతవాహనులకి పశ్చిమ దేశాలు రోమ్తో వాణిజ్యం అనేది క్షీణించింది. దీంతో అంటే ట్రేడ్ విత్ రోమ్తో వీళ్ళు వర్తకాన్ని నిర్వహించారు అని మనం చాలా చెప్పుకున్నాం. బరుకజ, ఇప్పుడు బ్రోచ్ అని, లేకపోతే బరూచ్ అని, బరుకజ, కళ్యాణ, సోపారా వంటి అనేక రేవు పట్టణాలు ఇటువైపు ఉన్నాయి, పశ్చిమ వైపు ఉన్నాయి. ఆ పశ్చిమ వైపు ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు వాణిజ్యాన్ని నిర్వహించి అధిక లాభాలు శాతవాహనులు గడించి ఒక పట్టణ నాగరికతను డెవలప్ చేశాడు, అనేక పట్టణాలను డెవలప్ చేశారని చెప్పుకున్నాం. అయితే క్రమంగా ఏమైంది శాతవాహనులు చివరి దశకు వచ్చేసరికి వాసిష్ఠి పుత్ర పులోమావి అంటాం. అంటే గౌతమి పుత్ర శాతకర్ణి కొడుకు రెండో పులోమావి, అతను కూడా వాడబొమ్మని నౌకాముద్రను వేయించాడు నాణ్యాల మీద. అతని టైంకి ఏమైందంటే, అతని టైం నుంచి స్టార్ట్ అయ్యి ఈ దక్షిణ దేశం అంటే రోమ్తో వాణిజ్యం అనేది, రేవు పట్టణాల మీద ఆధిపత్యం అనేది క్రమంగా తగ్గిపోయింది. ఈ పశ్చిమ దేశ రేవు పట్టణాలు ఏవైతే మనకి రోమ్తో వాణిజ్యాన్ని నిర్వహిస్తున్నాయో, బరుకచ, సోపారా, కళ్యాణ వంటి పశ్చిమ రేవు పట్టణాల పైన శాతవాహనుల ఆధిపత్యం అతని కాలం నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. డౌన్ ఫాల్ స్టార్ట్ అవడం వల్ల క్రమంగా వాణిజ్యం అనేది క్షీణించింది. వాణిజ్యం అనేది క్షీణించిన తర్వాత ఏమైంది, అక్కడ నుంచి వచ్చేటటువంటి సరుకు రవాణా ప్రాంతాల్లో కదా ఈ ఏరియా ఉంది తెలంగాణ. అక్కడ నుంచి సరుకు రవాణా అంటే ఇక్కడ నుంచి చాలా రోడ్డులు విస్తరించాయి. ఫ్లీట్ అని అతను ఆ రోడ్డుల కోసం చెప్పాడు అని మనం చెప్పుకున్నాం శాతవాహన లెసన్ లో. అలాంటి రోడ్డులు అన్ని కూడా ధ్వంసం అయిపోయాయి. ఎందుకంటే మరి సరుకు రవాణా లేదు, వాణిజ్యం ఇక్కడ క్షీణించింది, దానివల్ల సరుకు రవాణా క్షీణించింది, దానివల్ల పరిశ్రమలు క్షీణించాయి. వాణిజ్యము పరిశ్రమలు క్షీణించడం వల్ల వ్యవసాయం అభివృద్ధి చెందింది, అగ్రికల్చర్ డెవలప్ అయింది. మరి అగ్రికల్చర్ కి అనుకూలంగా ఉన్నది తీర ప్రాంతమే కాబట్టి ఈ కృష్ణా గోదావరి డెల్టాకి రాజకీయ అధికారం షిఫ్ట్ అయింది. దిస్ ఈజ్ ద రీజన్. క్యాచ్ చేశారు కదా, కరెక్ట్ గా క్యాచ్ చేయాలి. ఇది స్టేట్మెంట్లుగా అడుగుతాడు, అసర్షన్ అండ్ రీజన్ లో కూడా అడుగుతాడు. కొంచెం ఇంట్రెస్ట్ చూపించాడంటే పేపర్ లో డెప్త్ వెళ్ళిపోతాడు. అర్థమైందా? రైట్. వ్యవసాయం ఎందుకు తీర ప్రాంతానికి కేంద్రీకృతమైంది? వాణిజ్యం క్షీణించడం అనేది, శాతవాహన అనంతర యుగం వాణిజ్యం క్షీణించడం అనేది దానికి కారణం. మనం బిట్టిచ్చాడు
శాతవాహన అనంతర యుగంలో వాణిజ్యం వర్ధిల్లింది అని ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే తప్పని మీరు చూస్ చేసుకోవాలా. ఓకే, రైట్. ఇప్పుడు వాణిజ్యం క్షీణించింది, దానివల్ల వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత లభించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ తీర ప్రాంతంలో అంటే రాజకీయ అధికారం తీర ప్రాంతానికి షిఫ్ట్ అయింది. అది ఒక మ్యాటర్. ఇంకొకటి జరిగింది, ఇప్పుడు వ్యవసాయం డెవలప్ అవటం వల్ల వ్యవసాయం పైన భూదానాలు అలాంటివి ఎక్కువగా పెరిగాయి. అంటే శాతవాహనుల కాలానికే ఈ బౌద్ధ సంస్థలకు కానీ ఇక్ష్వాకుల కాలానికి బ్రాహ్మణులకు కానీ భూదానాలు ఇవ్వటం అనేది పెరిగింది. అయితే ఈ దాన గ్రహీతలు ఈ భూమిని తమ కింద ఉండేటటువంటి శూద్రులతో చేయించేవారు అనమాట. అంటే అంతకుముందు శాతవాహనుల కాలంలో ఏమయ్యేది, రాజే తన అధికారుల ద్వారా భూమి శిస్తును వసూలు చేసేవాడు. ఇప్పుడు ఏమైందంటే విపరీతంగా భూదానాలు పెరగటం వల్ల భూస్వామ్య వ్యవస్థ బలపడింది. అంటే భూస్వామ్య వ్యవస్థ స్టార్ట్ అయ్యింది. భూస్వామ్య వ్యవస్థ అంటే రాజుకి రైతుకి మధ్య మిడిల్ మ్యాన్ ఆవిర్భావం అనేది జరిగింది. ఇది రెండవ లక్షణం, ఈ యుగంలో ఉన్నటువంటి రెండవ ముఖ్య లక్షణం. భూస్వామ్య వ్యవస్థలు అనేవి డెవలప్ అయింది. విడిగా భూమిదానాలు జరిగినాయి. ప్రతి శాసనము భూమిదానాన్ని పేర్కొంటుంది. ప్రోత్పల కొండముది తామర శాసనం 8 మందికి పంతూర గ్రామాన్ని ఇచ్చింది. తర్వాత ఇంకా చాలా శాసనాలు, తొమ్మలగూడెం శాసనము పెన్కపర దానాన్ని ఇచ్చింది. ఇంకా విలువెట్టి శాసనం, ప్రతి శాసనం కూడా భూమి దానాల్ని ప్రస్తావిస్తూ ఉంది. ఆ పెరిగిన భూమి దానాల వల్ల దానగ్రహీతలు తాము వ్యవసాయాన్ని నిర్వహించలేని పరిస్థితుల్లో శూద్రులతో చేయించారనమాట. అంటే మిడిల్ మ్యాన్ వ్యవస్థ అనేది వ్యవసాయంలో డెవలప్ అయింది. అదొక పాయింట్. ఓకే, ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్, వైదిక మతం క్రమంగా వైదిక మత శాఖలైనటువంటి వైష్ణవం మరియు శైవం ఎమర్జ్ అయ్యాయి, బాగా డెవలప్మెంట్ లోకి వచ్చాయి. బౌద్ధం క్షీణించింది ఈ కాలంలో. ముఖ్యంగా అంటే ఈ కాలంలో ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ క్రమంగా విష్ణుకుండినుల కాలానికి వచ్చేసరికి బౌద్ధం క్రమంగా క్షీణిస్తూ వచ్చిందనమాట. ఆ తర్వాత ఇక్కడ జరిగినటువంటి మత పరిణామాల్లో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బౌద్ధ మతము క్షీణిస్తూ తన ప్రాధాన్యతని నిలబెట్టుకోవటానికి కొత్త విషయాల్ని అన్వేషించింది. అంటే తాంత్రిక పూజా విధానాల్ని ఎంచుకుంది. తాంత్రిక అంటే మంత్రతంత్రాల పూజా విధానం. అంటే ఎక్కడికో గుహల్లోకి వెళ్ళిపోయి అక్కడ మంత్రతంత్రాలని జపించే ఒక మతంగా, అంటే బౌద్ధ మతంలో తాంత్రిక పూజా విధానం ఈ కాలంలో బయలుదేరింది. అదొక పాయింట్ మీరు పట్టుకోవాలా. ఇక తెలుగు భాషకు సంబంధించి తెలుగు భాష తన ప్రాథమిక దశలను దాటి, అంటే ఎక్కడో గౌతమి పుత్ర శాతకర్ణి వద్ద అంటే వెండి నాణ్యాల ద్విభాషా నాణ్యాలపై మగ పొట్ట అంటూ కనబడుతూ క్రమంగా శాసన భాషగా డెవలప్ అయింది. క్రమంగా ఇన్స్క్రిప్షనల్ లాంగ్వేజ్, రాజభాషని పొరపాటు నేర్చుకోకండి, ఆస్థాన భాష కాదు. ఆ దశ ఇంకా తెలుగుకి చాలా తర్వాత వచ్చింది. అర్థమవుతుందా? కాకతీయులకు కూడా ఆస్థాన భాష సంస్కృతమే రాజభాష. సో ఇక్కడ నేను చెప్పేది తెలుగు పరిణామం ఏంటంటే పదాల దశను దాటి శాసన భాషగా గౌరవాన్ని పొందింది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రైట్. మరి పాలనా విధానం ఒకసారి చూద్దాం. ఈ కాలం నాటి పాలనా విధానం ఏంటి? రాజు ఎప్పుడు చెప్తుంటారు అనమాట, రాజు నిరంకుశుడే గాని ధర్మశాస్త్రాల ఆధారంగా పరిపాలిస్తుంటాడు అని చెప్తారు. అయితే ఇక్ష్వాకులు పాలనా విధానాన్ని కానీ మనం చూస్తే ఇక్ష్వాకులు పరిపాలనా విభాగాల తర్వాత చూద్దాం. వారి పాలనా విధానాన్ని కానీ మనం చూస్తే ఇక్ష్వాకులకు సాయం చేయడానికి మహాతలవర, మహాదండనాయక అనేటటువంటి అధికారులు ఉంటూ వాళ్ళు సామంతులుగా కూడా వ్యవహరించి పాలన నిర్వహించారనమాట. మహాతల్వర అంటే అర్థం ఏంటంటే గొప్ప, అంటే మహాతల్వర అంటే గొప్ప కాపలాదారుడు అని అర్థం. గొప్ప కాపలాదారుడు అంటే లైక్ సైన్యాధికారి అని అర్థం. సైన్యాధికారి, మహాతల్వర, మహాదండనాయక వంటి బిరుదుల్ని వాళ్ళు పొంది ఇక్ష్వాకులు సామంతులుగా వ్యవహరిస్తూ రాజ్యపాలనలో సహాయం చేశారనమాట రాజుకి. అంటే రాజుకు సైన్యం ఇవ్వడం అలాంటివి చేశారు. అమాత్య ఇలాంటివన్నీ, అమాత్య అంటే మంత్రులు, అలాంటివన్నీ మామూలే.
మనం అడగడానికి అవకాశం లేదు. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది వీళ్ళ స్థానిక పాలన. స్థానిక పాలనపై బిట్లు వచ్చే అవకాశం ఉంది. లోకల్ గవర్నమెంట్ ఎలాగా వీళ్ళది? స్థానిక పాలన, లోకల్ గవర్నమెంట్ ఎలాగా? స్థానిక పాలనలో వైరుధ్యం ఉంది సహజంగానే. బృహత్పలాయనులు వీళ్ళంతా చిన్న రాజులు, విష్ణుకుండినులు పల్లవులు కొద్దిగా ఎక్కువ విస్తీర్ణం కలిగినటువంటి రాజ్యాలు వాళ్ళు. కాబట్టి విష్ణుకుండినులు లేకపోతే పల్లవులు ప్రత్యేకించి ప్రాచీన పల్లవులతాలుగా ఈ స్థానిక పాలన కొంచెం సంక్లిష్టంగా ఉంటది. అందులోంచి మనకి బిట్ల ఆ పదజాలాలు మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. సో వీరి స్థానిక పాలన కానీ మనం చూస్తే ఫస్ట్ బృహత్పలాయనులు చూసేద్దాం. బృహత్పలాయనులు వీళ్ళు శాతవాహనులు విభజించినట్టు రాజ్యాన్ని ఆహారాలుగా విభజించారు. బృహత్పలాయనులు ఆహారం మీద అధిపతిని వ్యాపృతుడు, వ్యాపృతుడు అంటే పాలకుడు, ఆహార పాలకుడిని, అంటే ఆహారం అంటే ఇప్పటి స్టేట్ అన్నమాట. బృహత్పలాయనులు తమ రాజ్యాన్ని ఆహారాలుగా కోడూరు ఆహార, ఇలా పంతూరు ఆహార అనే ఆహారాలుగా విభజించారు. శాతవాహనులాగా శాతవాహనులు కూడా తమ రాజ్యాన్ని ఆహారాలుగా గోవర్ధన ఆహార, మామల ఆహార ఇలా విభజించారు కదా. అలా వీళ్ళు కూడా బృహత్పలాయనులు ఆహారాలుగా విభజించారు. అంటే శాతవాహనుల రాష్ట్రాలను ఆహారాలుగా విభజించిన రాజులు ఈ టైంలో బృహత్పలాయనులు. ఓకే, ఇక్ష్వాకులు తమ రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్రాలుగా విభజించారు ఇక్ష్వాకులు తమ రాజ్యాన్ని. సో సామంత రాష్ట్రాలుగా విభజించి సామంతులైనటువంటి కూగీయులు, అలాగే చాళుక్యులు కూడా మొదటగా ఇక్ష్వాకులు సామంతులే. అది నేను తూర్పు చాళుక్యులు వచ్చినప్పుడు చెప్తాను. చెలికి రమ్మనక అనే ఒక శాసన సాక్ష్యం కూడా ఉంది. చెలిక రమ్మనక అనే ఒక వ్యక్తి ఇక్ష్వాకులకు సామంతుడుగా ఉన్నాడని. అతనే చాళుక్యుల మొదటి చారిత్రక పురుషుడిగా చెప్పబడుతున్నాడు. దాన్ని మనం తూర్పు చాళుక్యుల్లో చెప్తాం. ఓకే, అయితే రాష్ట్రాలుగా విభజించారు, సామంతుల దగ్గర ఉంచారు. ఇక నెక్స్ట్ శాలంకాయనులు రాష్ట్రాన్ని విషయాలు అని విభజించారు. రాష్ట్ర పాలకుడిని విషయాధిపతి. మరి విషయాలు గుర్తుంచుకుంటే విషయాధిపతి అదే గుర్తుండిపోతుంది. ఇక గ్రామాధికారిని ముత్తుడా అన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక్కసారి అడుగుతాడు అనుకున్నాను, ఇంతవరకు అడగలేదు. వెరీ ఇంపార్టెంట్. ముత్తుడా అనేది ఎవరి గ్రామాధికారి? శాలంకాయనుల గ్రామాధికారి. పల్లవుల, ఇక్ష్వాకుల, శాలంకాయనుల లేకపోతే ఆనంద గోత్రజుల ఎవరి గ్రామాధికారి ముత్తుడా అని అడుగుతాడు. ముత్తుడా అనేవారు శాలంకాయనుల గ్రామాధికారి. ఇక విష్ణుకుండినులు ఈ రెండు రకాలు పాలించారు కాబట్టి వీళ్ళు కొన్నిసార్లు విషయాలు అన్నారు రాష్ట్రాన్ని, కొన్నిసార్లు ఏమో రాష్ట్రాలని కూడా అన్నారనమాట. అయితే వీళ్ళ దగ్గర గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళ ప్రతి రాష్ట్రంలో కూడా అక్షపటలాధికృత అని ఒక అక్షపటలాధికృత అజమాయిషీలో ఒక ఆఫీస్ ఉంచేవారు అనమాట. ప్రతి విషయంలో కూడా విష్ణుకుండులు ప్రతి విషయంలో అంటే వాళ్ళ రాష్ట్రంలో అక్షపటలాధికృత లేకపోతే దేశాక్షపటలాధికృత అని ఒక అధికారిని ఉంచేవారు. ఆ అధికారి అక్షపటలం నుంచి ఏం చేసేవాడు అంటే ఆ విషయంలో ఉన్నటువంటి భూమి వివరాలు, ఆ విషయంలో కలెక్ట్ అవుతున్నటువంటి ట్యాక్స్ వివరాలు, అకౌంటెంట్ జనరల్ అంతే, అకౌంటెంట్ జనరల్ అనమాట. అంటే భూమి వివరాలు, ఆడిట్ ఆఫీసర్ కూడా, అంటే భూమి వివరాలు, ట్యాక్స్ వివరాలు సేకరిస్తూ అవి కరెక్ట్ గా ఖర్చు అవుతున్నాయా లేదా ప్రభుత్వ వ్యయాలను కూడా అతను చూసేవాడు అనమాట, సూపర్వైజ్ చేసేవాడు. అక్షపటలాధికృతం నియమించినటువంటి ఈ తదుపరి రాజులు ఎవరు అంటే విష్ణుకుండినులు అని ఆప్షన్ పెడతారనమాట. అయితే మరి ఇంకా ఇంకొక పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ జస్ట్ ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, పల్లవులది ఎట్లా ఉంది అనేది మనం చూడాలి. అంటే పల్లవులు మనకి లేరు, బట్ పల్లవులు పెట్టినటువంటి ఆ అధికారులు ఇక్కడ పాలించారు కాబట్టి వారి పేర్లను తెలుసుకోవటం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అవుతుంది. చూడండి, పల్లవులకు సంబంధించి వాళ్ళు ఎలా విభజించారు అంటే భోగాలు, మాడభూములు. రాజ్యాన్ని భోగాలు అలాగే మాడభూములు అని విభజించారనమాట పల్లవులు. ఇంకా రకరకాల ఆఫీసర్స్ పల్లవుల్లో కనబడుతున్నారు, అమాత్య అది ఇదని. అయితే మనకి ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే
గుల్మి గుమిక అని ఒకటి కనబడుతున్నాడు పల్లవ శాసనాల్లో. అది హిరడ్గల్లి శివస్కందవర్మ హిరడ్గల్లి శాసనంలో గుమిక. గుమిక అంటే గ్రామ సరిహద్దు అధికారి. గ్రామ సరిహద్దు అధికారి. ఈ గుమిక అనేది శాతవాహన శాసనాల్లో కలబడే గుల్మిక. ఒకసారి ఇచ్చాడు ఏపీఎస్సి గ్రూప్ 2 కి. గుల్మిక అనే పదం నుంచి వచ్చిందనమాట. గుల్మిక అంటే ఏంటంటే సరిహద్దు గ్రామాల్లో నియమించబడిన సైనిక రాజ ప్రతినిధి. అంటే అతని దగ్గర కొంత మిలిటరీ ఉంటది, సరిహద్దు గ్రామాల రక్షణని అతను నిర్వహిస్తాడు, ఆ గ్రామాలు అతనికి ఇవ్వడం జరుగుతుంది. గుమిక మీకు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నటువంటి పదం ఇది. ఓకేనా, గుమిక. ఇంకా చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే తైదిక. తైదిక రేవులపై అధికారి. రేవులపై అధికారి. ఇక వీళ్ళ గ్రామాధికారి భోజక. భోజక, ఆ భోజక పదం నుంచే బోయ అనేది వచ్చింది. ఆ బోయలు చూడండి, పల్లవుల అధీనంలోకి వచ్చారు కదా బోయలు. మీకు తర్వాత తూర్పు చాళుక్యుల నాటికి తెలుస్తుంది. ఆ బోయ అనే పదము ఈ భోజక అంటే గ్రామాధికారి, గ్రామంలో పరిపాలన నిర్వహించేటటువంటి వ్యక్తి. ఇంకా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇవన్నీ మీరు పెడతారు. చూడండి, దేశాధికృత అంటే రాష్ట్ర పాలన నిర్వహించేవాడు. మాడబిక అంటే కొన్ని గ్రామాలకు అధికారి. జిల్లా పాలనాధికారి రథక. రథక అనే ఆఫీసర్ కూడా ఉన్నాడు, అతను జిల్లా పాలనాధికారి. ఓకేనా, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇక రాజవల్లభ అనేవాడు అశ్వకుడు, అశ్వాల మీద. నెక్స్ట్ ఇంకా గోవల్లభ అని ఇచ్చాడు అనుకోండి, గోవుల మీద పన్నుల అధికారి. అంటే చాలా ఎక్కువ పన్నులు ఉండేవి, ఆ పన్నులు వసూలు చేసే అధికారులు వీళ్ళందరూ. ఓకేనా, ఇది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది వీళ్ళ స్థానిక పాలనకు సంబంధించిన అంశము. అయితే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం ఇప్పుడు కూడా భూమి శిస్తే. అయితే చాలా రకాల పన్నులు మనకి తెలుస్తున్నాయి అన్నమాట. ఓకేనా, అయితే చాలా రకాల వివాహాల మీద పన్ను, రకరకాల పన్ను, అంటే బార్బర్స్ మీద పన్ను, వివాహం మీద, ఇలాంటి చిన్నటి మీద కూడా అనేక పన్నులు తెలుస్తున్నాయి. వీటితో పాటు వృత్తి పన్నులు కూడా ఉన్నట్టు మనకి విలువట్టి శాసనం, పల్లవుల శాసనం, అది విలవట్టి శాసనం. ఈ కాలం నాటి వెలవట్టి శాసనం ఏం తెలుస్తుంది? వృత్తి పన్నులు తెలియజేస్తుంది. అంటే ప్రొఫెషనల్ ట్యాక్సెస్ తెలియజేస్తుంది. అంటే లోహకారులు, చర్మకారులు, శాలీలు, జోదమాడే వాళ్ళు, వీళ్ళందరి మీద కూడా వృత్తి పన్నులు చెల్లించినట్టు తెలుస్తుంది. ఇక నేర నిర్ధారణ కోసం ఒక ఈవిల్ ప్రాక్టీస్ అయితే ఇక్కడ ఉంది. నేర నిర్ధారణ కోసం దివ్యములు నేర నిర్ధారణ కోసం, అంటే నేరం చేశారా లేదా నిరూపించడం కోసం దివ్యములు అనే పరీక్ష, విష పరీక్ష, అగ్ని పరీక్ష, జల పరీక్ష, ఇవన్నీ ఈవిల్ ప్రాక్టీసెస్ కొన్ని ఉంటాయి ప్రతి సమాజంలో కూడా. అవి దివ్యములు నిర్వహించబడేవి. మనకి మాధవ వర్మ, న్యాయశీలతకు పేరొందినటువంటి విష్ణుకుండి మాధవ వర్మ, అంటే కథలున్నాయి కొన్ని. సొంత కుమారుడినే తను ఉరిశిక్ష చేశాడు, ఒక కుమారుడు చేసిన తప్పు పనికి అని చెప్తాము. రెండో మాధవ వర్మ, బిఎస్ఎల్ హనుమంతరావు ప్రకారం మీకు ఎగ్జామ్ లో మాధవ వర్మ అని ఇస్తే 2, 3 అని అడగడు, గుర్తుపెట్టుకోండి. సో మాధవ వర్మకి అవసిత వివిధ దివ్య అనే బిరుదు ఉంది. అవసిత వివిధ దివ్య అంటే వివిధ దివ్యములను అమలు చేసినటువంటి వాడు అని అర్థం. మాధవ వర్మ, విష్ణుకుండి మాధవ వర్మ. అంటే ఈ కాలంలో న్యాయ నిర్ధారణకు కొంచెం లోపభూయిష్టంగా ఉందని మనం ఒక కంక్లూజన్ తీయొచ్చు అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు సాంఘిక పరిస్థితులు ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే, మనం ముందే చెప్తున్నాము ఈ కాలం రోమ్తో వాణిజ్యాన్ని. అయితే ఇక్కడ ఒక చిన్న ఎలిమెంట్ ఉంది, రోమ్తో వాణిజ్యం క్షీణించింది. అయితే ఇదే కాలంలో ఈ 200, 600 సంవత్సరాల మధ్యనే ఇక్ష్వాకులు ఉన్నారు. ఇక్ష్వాకులు రోమ్తో వాణిజ్యాన్ని నిర్వహించారు. ఎందుకంటే నాగార్జునకొండ శాసనంలో దేనార్ మస్కా అని ఒకటి బయటపడింది. దేనార్ మస్కా అనేది ఖచ్చితంగా అది రోమ్ యొక్క నాణ్యము అని ఒక భావన ఉంది. అంటే నాగార్జునకొండ మరి ఇక్ష్వాకులది కదా, అదేవిధంగా ఇక్ష్వాకులు నాగార్జునకొండ మీదే రోమ్ లో ఉన్నటువంటి కొలోజియం, అంటే ఈ ఆటల ప్రదర్శనశాల, అంటే ఇప్పుడు మన కొలోజియం అంటే ఇవి జరుగుతాయి కదా క్రూసేడ్స్, అలాంటి కొలోజియం ఒకటి విజయపూర్ లో బయటపడింది. సో ఇక్ష్వాకులు కొంచెం, అంటే ఈ రోమ్తో వాణిజ్యం పతనం అయిపోయింది అనే దానికి ఇక్ష్వాకుల దగ్గర కొంచెం చిన్న కరెక్షన్ ఒకటి ఉంది అనమాట.
ఇక్ష్వాకుల దగ్గర అంతగా పతనం కాలేదు. అంటే ఆ ఆధారాలు బయటపడతా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అయితే అది పక్కన పెట్టిస్తే మరి ఎలాగో వాణిజ్యం క్షీణించింది కాబట్టి వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. మరి రాజులు వ్యవసాయాన్ని ఈ కాలంలో రాజులు వ్యవసాయానికి డెవలప్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నించారు. శ్రీశాంతమూలుడు మనం చెప్పాం గత వీడియోలో, శ్రీశాంతమూలుడు హిరణ్య కోటి అంటే కోటి బంగారు నాణ్యాలని, గో శత సహస్ర అంటే 1,00,000 గోవులని, హల శత సహస్ర అంటే 1,00,000 నాగళ్ళని దానం చేశాడు. 1,00,000 నాగళ్ళని ఎందుకు దానం చేసి ఉంటాడు? వ్యవసాయాన్ని డెవలప్ చేయడానికే కదా. తీసుకున్న వాళ్ళు ఎందుకు తీసుకుని ఉంటారు? అంతే కదా. కాబట్టి వ్యవసాయాన్ని రాజులు శ్రీశాంతమూలుడు డెవలప్ చేసినట్టు ఒకటి ఉంది. మనకి కథల్లో కనబడతాడు త్రిలోచన పల్లవుడు అని. ఆయనకి త్రిలోచన పల్లవ అని ఒక రాజు కనబడతాడు, త్రిలోచన పల్లవ. అతనికి కాడువెట్టి అని ఒక బిరుదు ఉంది. కాడువెట్టి, దీని అర్థం ఏంటంటే అడవులని ఛేదించిన వాడు. మరి అడవులను ఎందుకు ఛేదించుంటాడు? వ్యవసాయాన్ని డెవలప్ చేయడానికి ఛేదించుంటాడు. అంతేకాకుండా మనకి ఈ కాలంలోనే ప్రస్తావించబడినటువంటి కరికాల చోళుడు మనకి అంటే కృష్ణానదికి దక్షిణంగా రాయలసీమ ప్రాంతంలో సువర్ణముఖి నది, పినాకిని సువర్ణముఖి నది, పినాకిని అంటే పెన్న, సువర్ణముఖి నదుల మధ్య అడవులని ఛేదించి కొత్త నగరాలని, కొత్త గ్రామాలని నిర్మించాడట. మరి కొత్త గ్రామాలను నిర్మించిన క్రమంలో వ్యవసాయం డెవలప్ అవుతుంది. అనేక వ్యవసాయ భూములు దానం చేయడం అనేది ఇంకొక సాంఘిక పరిణామం. అంటే సోషల్ గా మనకి సోషల్ కండిషన్స్ లో ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళు వ్యవసాయ భూముల్ని ఈవెన్ బ్రాహ్మణులకి దానం చేశారు, కొన్ని సందర్భాల్లో బౌద్ధ మత సంస్థలకు కూడా దానం చేశారు. ఎందుకంటే చెప్పాను మీకు గత వీడియోలో, విష్ణుకుండంలో మొదటి గొప్పవాడు గోవింద వర్మ తన భార్య ఒక బౌద్ధ మత సంస్థ కోసం చక్రపట్టణంలో అంటే వేల్పూరులో తన పేరు మీద పరమభట్టారిక మహావిహారం అని ఒక విహారం నిర్మిస్తే దానికి గోవింద వర్మ పెన్కపర అనే గ్రామాన్ని దానం చేశాడని చెప్తున్నాం. అంటే ఈ కాలంలో బ్రాహ్మణ మతం లేదా వైదిక మతంతో పాటు కొన్ని సందర్భాలలో బౌద్ధ మతానికి కూడా భూములు దానం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ దానాల్లో కూడా వ్యాసగీతలను ఉంటాయి. వ్యాసగీతలు అంటే కొన్ని ఆశీర్వచనాలు, కొన్ని శాపనార్థాలు ఉంటాయి. ఆశీర్వచనాల్లో భూమి దానం చేసినోడు స్వర్గానికి వెళ్తాడని ఉంది. శాపనార్థాల్లో భూమి దానాలని దానం చేసిన భూములకి నాశనపరిచే వాళ్ళు నరకానికి పోతారని ఉంది. అంటే ఈ భూమి దానాలని వ్యతిరేకిస్తూ కూడా కొన్ని వర్గాలు, బహుశా శూద్రులు భూమి దానాలని వ్యతిరేకపరిచుండొచ్చు. కాకపోతే అది సక్సెస్ అవ్వలేదు. వాళ్ళు అప్పుడుండే సాంఘిక పరిస్థితుల వల్ల, అప్పుడుండే రాజుల సపోర్ట్ వల్ల వాళ్ళు క్రమంగా శూద్రులు వ్యవసాయాన్ని నిర్వహించే కూలీలుగా మారారు. మధ్యలో ఒక భూకామంద వ్యవస్థ డెవలప్ అయింది. ప్రముఖమైన సాంఘిక పరిణామం ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా అడుగుతాడో కూడా చూసుకోండి ఒకసారి. భూకామందులు ఈ కాలంలో డెవలప్ అయ్యారు అని ఇస్తే స్టేట్మెంట్ ని రైట్ గా తీసుకోవాలా. అయితే చూడండి, రాజుకి ఎప్పటిలాగే భూమి మొత్తం రాజు సొంతం కాదు. బయట ఎక్కడైనా దానం చేయాల్సి వస్తే రాజు కొనుక్కొని దానం చేసుకునేవాడని మనకి ఉర్లాం శాసనం. ఉర్లాం అంటే కళింగ రాజ్యాల్లో వస్తుంది. అది మాటరులు, పితృభక్తులు, వాసిష్ఠులు, తూర్పుగాంగులు అని కొన్ని కళింగ రాజ్యాలు ఉన్నారు. మనకు సిలబస్ లో పేర్కొనలేదు. అక్కడ వస్తుంది ఉర్లాం అనేది. శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఈ శాసనం ద్వారా భూమి బయట ఎక్కడైనా రాజు దానం చేయాలనుకుంటే తన భాగంలో కాకుండా కొనుక్కొని దానం చేసేవాడని తెలుస్తుంది. సో దాంతో పాటు గ్రామాల్లో చేతి పరిశ్రమలు అయితే మనకి పరిశ్రమలు క్షీణించాయని చెప్తున్నాం. పరిశ్రమలు క్షీణించాయి, మనకి వాణిజ్యం క్షీణించడం వల్ల. వాణిజ్యం క్షీణించిందంటే ఈ బళ్ళు తయారు చేయడం ఇవన్నీ క్షీణిస్తాయి. ఆటోమేటిక్ గా ఈ ఇనుము పరిశ్రమలు ఇవన్నీ క్షీణిస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? సో అయితే విలువెట్టి అని చెప్పాం కదా, ఈ విలువెట్టి శాసనంలోనే కొన్ని చేతి వృత్తుల ప్రస్తావన ఉంది. అంటే వృత్తి పన్నులను ప్రస్తావిస్తూ చేతి వృత్తులను కూడా ప్రస్తావన ఉంది. కాకపోతే ఆ చేతి వృత్తులు కేవలం స్వయం అంటే వాళ్ళు వాడుకోవటానికి కోసమే, వాటిని మరీ అధిక ఉత్పత్తి అక్కడ లేదు. అంటే ఎగుమతి దిగుమతులు చేసేటంత ఉత్పత్తి అయితే ఆ చేతి వృత్తులకు లేదు. క్రమంగా ఇంకొక ముఖ్యమైన పరిణామము శాతవాహన కాలం నాటి నగర జీవన విధానము క్రమంగా స్వయం సమృద్ధమైన సెల్ఫ్ సఫిషియన్స్ ఉన్న గ్రామ జీవన విధానంగా క్రమంగా మారిపోయింది. శాతవాహన శాసనాల్లో పదే పదే కనబడుతున్నటువంటి
నిగమ సభ, శ్రేష్ఠి, శ్రేణులు, గిల్డ్స్, ఇవన్నీ ఈ శాసనాల్లో ఎక్కడా కనబడలే. అంటే ఏంటి? ఈ నిగమ సభ ఏది? నగరాల్లో నగర పాలన నిర్వహిస్తూ నగరాల్లో బిజినెస్ నిర్వహించేది కదా, దాని అధిపతే శ్రేష్ఠి. అర్థమవుతుందా? ఈ శ్రేణుల ప్రస్తావన అంటే వ్యాపారాన్ని, వాణిజ్యాన్ని తీవ్రంగా శాతవాహనుల కాలంలో వాణిజ్యాన్ని తీవ్రంగా నిర్వహించినటువంటి ఈ శ్రేణుల ప్రస్తావన ఇక్కడ లేదు. కాబట్టి ఈ శ్రేణులు, ఇది గ్రామీణ ఆర్థిక జీవన విధానము అని చెప్పొచ్చు అనమాట. ఇంకా చెప్పుకుంటే ఈ కాలంలో ద్రవ్య సంబంధమైన ఆర్థిక విధానం కూడా క్షీణించింది. శాతవాహనుల నాణ్యాలు భారతదేశ చరిత్రలోనే ప్రసిద్ధమైనటువంటి నాణ్యాలు. జోగులు తంబి వెండి నాణ్యాలు పునర్ముద్రించారు. పొటీన్ మిశ్రమాన్ని వాడారు, అంటే శేషము, తగరము, టిన్ను కలిపి నాణ్యాలను ముద్రించారు. ఆ తర్వాత బంగారు నాణ్యాలు కూడా కనబడ్డాయి. కానీ ఈ కాలంలో ఇక్ష్వాకుల తర్వాత ఎవ్వరూ నాణ్యాలని ముద్రించలేదు, విష్ణు కుండిలు తప్ప. ఓకేనా? ఇక్ష్వాకులు కొన్ని నాణ్యాలను ముద్రించారు, విష్ణు కుండిల నాణ్యాలు ముద్రించారు. కానీ విష్ణు కుండిల నాణ్యాలు ఇనప నాణ్యాలు, రాగి మలామ చేయించిన ఇనప నాణ్యాలని హనుమంతరావు అంటున్నారు. అంటే రాగి పోత పోసిన ఇనప నాణ్యాలు అంటే తెలుస్తుంది మనకు ద్రవ్య విధానం ఎంత క్షీణించిందో, ఆర్థిక పరిస్థితి. ఓకేనా? రైట్. ఇక మరి వర్ణ వ్యవస్థ పరిస్థితి ఏంటి? ఈ కాలంలో వర్ణ వ్యవస్థ, వర్ణ సిస్టమ్ అనేది అంత బలపడి లేదు. గుర్తుపెట్టుకోవాలా, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. ఈ కాలంలో వర్ణ వ్యవస్థ అంత బలపడి లేదు. తీవ్రమైన నిబంధనలు వర్ణ వ్యవస్థలో లేవు. సోషల్ ఏమంటారు దాన్ని, అంటే సామాజిక గతిశీలత, అంటే ఒక వర్ణంలోంచి ఇంకొక వర్ణానికి ట్రాన్స్ఫర్ అవటం కూడా ఉంది. ఈవెన్ బృహత్పలాయనులు, సికులను మనం చెప్పుకున్నాం కదా, అంటే విదేశీయులు కూడా ఆంధ్రదేశ వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులుగా, తదుపరి క్షత్రియులుగా మారారు. వర్ణ వ్యవస్థ అంత బలంగా లేదనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలా. బృహత్పలాయనులు విదేశీయులు, వాళ్ళు హిందూ మతంలో చేరి హిందూ మతంలో బ్రాహ్మణులు చేరారు. మరి విష్ణుకుండిలు మనం చెప్తున్నాం, విష్ణుకుండిలు ప్రాచీన ఘనజాతి, ఇక్ష్వాకులు, విష్ణుకుండిలు వీళ్ళంతా ప్రాచీన ఘనజాతులు. అయినా మేము పరమ బ్రాహ్మణులము అని మాధవరం చెప్పుకున్నాడు విష్ణుకుండిన రాజు. అంటే బ్రాహ్మణ మతం మీద ఒక రకమైన మోజైతే ఉందని చెప్పొచ్చు మనము ఈ సందర్భంలో. ఓకే, అంటే సాంఘికోన్నతి సాధించారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇక బ్రాహ్మణులు, క్షత్రియులు వారు ఇంటర్చేంజ్ అవుతున్నారు. బ్రాహ్మణులు క్షత్రియులు అవుతున్నారు, కొంతమంది క్షత్రియులు బ్రాహ్మణులు అవుతున్నారు, కొంతమంది బ్రాహ్మణులు క్షత్రియుల విధుల్ని నిర్వహిస్తున్నారు. అంటే కుల పట్టింపులు, అంటే ఈ కులం ఈ పనే చేయాలన్నటువంటి పట్టింపు ఈ కాలంలో అంత బలంగా లేదని మనము ఫైనలైజ్ చేయొచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్, శాలంకాయలదే కొనకొల్లు శాసనం అని ఒకటి ఉంది. కొనకొల్లు శాసనము చతుర్వేద, అంటే 4 వేదాలను అభ్యసించినటువంటి రథకారులు ప్రస్తావిస్తుంది. రథకారులు అంటే మరి ఎవరు? రథాల్ని తయారు చేసేవారు, చేతి వృత్తులు వారు, బహుశా శూద్రులు కదా. అలాంటి రథకారులు చతుర్వేదులు అంటే మళ్ళీ ఎవరు? బ్రాహ్మణులు. 4 వేదాలను అభ్యసించినటువంటి వారు, అంటే చతుర్వేదులైన రథకారుల్ని ప్రస్తావిస్తుంది కొనకొల్లు శాసనం. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? చేతి వృత్తుల్ని నిర్వహించేటటువంటి కొంతమంది చేతి వృత్తులు వారు బ్రాహ్మణులు కూడా మారిన సందర్భాలు ఉంటాయి. అందుకే రథకారులు అంటే ఇప్పుడు మనం విశ్వ బ్రాహ్మణులు అని వారిని, అందుకే విశ్వ బ్రాహ్మణులు అని కూడా వర్గీకరిస్తాం కదా, ఇప్పుడు ప్రస్తావిస్తాం. వాళ్ళు చెప్పుకుంటారు విశ్వ బ్రాహ్మణులు యజ్ఞోపవేతం ధరిస్తారు. సో ఆ విధంగా ఈ సోషల్ ఏమంటారు దాన్ని, గమనశీలత అంటారు. అంటే ఒక దాని నుంచి సోషల్ స్ట్రాటిఫికేషన్ కాదు, సోషల్ డైనమిక్స్ అనొచ్చా దాన్ని, ఇంకో పదమైనా వాడొచ్చు దాన్ని. అంటే అంత బలంగా లేదు, ఒక దాని నుంచి ఇంకో దానికి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఇవి సాంఘిక ఆర్థిక పరిస్థితులు. మొత్తానికి ఫైనల్ గా ఆర్థిక పరిస్థితులు క్షీణిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేటటువంటిది ఇంకా ఇంపార్టెంట్, మత పరిస్థితులు. తీవ్రమైన మత పరిణామాలు ఈ కాలంలో సంభవించాయి. శైవ వైష్ణవ మతాలు దూసుకుపోయాయి, బౌద్ధ మతం క్షీణించింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు, వాటితో పాటు ఈ కాలంలో ఉన్నటువంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, కళలు మరియు వాస్తు నిర్మాణాలు ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా మనం తెలుసుకుంటాము. చాలా జాగ్రత్తగా పాయింట్స్ పట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.